ईशं चैव ओंकाराय नमो नमः। అనేక రకాలైనటువంటి దేవతామూర్తులను పెట్టుకున్నావు. ఏది కనపడితే అదే దైవము అనేటటువంటి దృష్టితో నీవు అవన్నీ కూడా పూజలు చేస్తున్నావు. నీకు నేను చెప్పాను, 9వ అధ్యాయంలోనే చెప్పాను. ఏమని చెప్పానో తెలుసా? ఆ అన్యదేవతలను పూజించటం వల్ల నీవు ఏదైనా లబ్ధి పొందుతున్నట్లయితే అది నా వల్లే వస్తుందని నీకు చెప్పాను. అలాగే ఆ దేవతామూర్తుల పట్ల నీవు నీ గదిలో పెట్టుకున్నటువంటి రకరకాలైనటువంటి ఆకారాల వల్ల నీకు లబ్ధి జరుగుతుంది అని నీవు అనుకుని నీవు పూజిస్తున్నప్పుడు ఆ శ్రద్ధ కూడా నేనే ఇస్తున్నది నీకు. నేను శ్రద్ధగా పూజిస్తున్నాను ఈ బాబాని, నేను శ్రద్ధగా పూజిస్తున్నాను ఈ అమ్మవారిని. ఈ అమ్మవారు నా కోరికలన్నీ నెరవేరుస్తుంది, ఈ బాబా నా ఇలవేలుపే అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు శ్రద్ధగా పూజించుతున్నావు నిజమే. అయితే ఆ శ్రద్ధ ఇచ్చేది ఎవరో తెలుసా? నీకు ఆ శ్రద్ధ కలిగించేది ఎవరో తెలుసా? నేనే. 9వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పాను కదా నీకు ఒకసారి నేను. అంతేకాదు, ఆయా దేవతలను ఆరాధిస్తున్నప్పుడు, పాంచభౌతికమైనటువంటి వస్తువులను నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, వాటిని ధ్యానిస్తున్నప్పుడు నీవు వాటినే పొందుతావు. మనుషులను ఆరాధిస్తున్నావు, చనిపోయిన మనుషులను ఆరాధిస్తున్నావు, ప్రేతాత్మలను ఆరాధిస్తున్నావు, పంచభౌతికమైనటువంటి వస్తువులను ఆరాధిస్తున్నావు. అవన్నీ ఆరాధించటం వల్ల నీవు ఆ లాభం పొందుతున్నావు. ఆ లాభం ఏదైతే ఉన్నదో, ఏ కోరికైతే నీవు కోరావో ఆ కోరిక తీర్చుతున్నది నేనే, ఆ శ్రద్ధ కలిగిస్తున్నది నేనే. అయితే నీవు వాళ్ళనే పొందుతావు. అయితే నీవు నన్నే పట్టుకొని, నన్నే ఆరాధిస్తూ, నన్నే ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీ తండ్రిని అయినటువంటి, సత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి నీ తండ్రిని అయినటువంటి ఏకైక పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన్నే నీవు ఆరాధించినట్లయితే, ఆయన్నే నీవు ధ్యానించినట్లయితే నీకు కావలసినటువంటి ఆరాధనకు కావలసినటువంటి శ్రద్ధను నేనే ఇస్తాను. నీవు కోరిన కోరిక నేనే తీరుస్తాను. అంతేకాదు, దీనివల్ల నీకు ముచ్చటగా 3వ వరం కూడా ప్రసాదిస్తున్నాను. అదేదో తెలుసా? దీనివల్ల నీవు నాతో ఏకమవుతావు. అంత్యకాలంలో కూడా నీకు నా స్మరణతోనే ఉంటావు. నీవు అంత్యకాలంలో ఎవరెవరు ఏ భావాలతో ఉంటే వారు అదే అవుతారు అని నేను చెప్పాను కదా. నీవు వాళ్ళందరినీ ఆరాధిస్తూ ఆ భావంతోనే ఉంటే నీవు వాళ్ళనే చేరుతావు. తద్భావ భావిత. అలా కాకుండా నా వైపు దృష్టి పెట్టి, ఏకైక పరమాత్మనైనటువంటి నీ తండ్రినైనటువంటి నా వైపు దృష్టి పెట్టి నన్ను ధ్యానిస్తూ, నన్ను ఆరాధిస్తూ నీవు ఉన్నట్లయితే నీ కోరికలు తీరుస్తాను, నీకు శ్రద్ధ కలిగిస్తాను. ఆ చివరి సమయంలో అంత్యకాలేశ మామేమ స్మరణ్ ముక్తా కలేబరం, అప్పుడు నీవు నాతో ఏకమయ్యే అవకాశాన్ని కూడా నీవు పొందుతావు. ఇది నీకెంత మంచిది. నాకు ఇష్టమే, మరి ఇది నీకు ఇష్టం కాదా? ఎందుకు కష్టపడుతున్నావు ఈ విషయంలో? నీవు ఎందుకు కష్టపడుతున్నావు? మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైనం ఆత్మానం మత్పరాయణం. నీ మనసంతా నాతో నింపు, నాతోనే నింపు. నేను ఒక్కడినే కదా సత్యం. నీ మనసంతా నాతో నింపు. మన్మనాభవ మద్భక్త
నాకు భక్తుడిగా మారు, నాకు భక్తుడిగా మారు, నన్ను పట్టుకో. మధ్యాజీ మాం, నన్నే అర్చించు, నన్నే ఆరాధించు, నన్నే ఆరాధించు. మామే వైశ్యసి యుక్తైన మాత్మానం మత్పరాయణం. మామే వైశ్యసి, నన్నే పొందుతావు. ఏం కావాలి నీకు? ఇంకా ఏం కావాలి నీకు? ఇది మళ్ళీ చెబుతున్నాను, మరలా చెబుతున్నాను. ఎందుకని? నువ్వు నాకు ప్రియమైనటువంటి వాడివి కాబట్టి. సర్వగుహ్యతమం భూయ శృణుమే పరమం వశ. ఈ మాట మళ్ళా నీకు నేను చెప్తున్నాను. 9వ అధ్యాయంలో నీకు చెప్పాను. మరలా ఇక్కడ 18వ అధ్యాయంలో చివరికి వచ్చిన తరువాత మరలా చెబుతున్నాను. మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు. మామే వైశ్యసి యుక్తైనం ఆత్మానం మత్పరాయణమని ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు నేను చెబుతున్నాను. ఏమని చెబుతున్నాను? మామే వైశ్యసి ప్రతిజానే ప్రియోస్మి. సత్యం సత్యం ప్రతిజానే ప్రియోస్మి. ప్రియోస్మి, నీవు నాకు ప్రియమైన వాడివి కాబట్టి ప్రతిజాని, ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావేమో? కాదు, నీకు నమ్మకం కలగటం కోసం చెబుతున్నాను. మామే వైశ్యసి, మామే వైశ్యసి, నన్ను పొందుతావు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు. మామే వైశ్యసి, అంతే అంతే. నీ నైవేద్యాలు అవసరం లేదు, నీ కొబ్బరికాయలు అవసరం లేదు, నీ నగలు అవసరం లేదు, నీ డబ్బులు అవసరం లేదు, నువ్వు కట్టించే ఇళ్ళు అవసరం లేదు, నీ నిలువు దోపిడీలు అవసరం లేదు, నీ పొల్లు దండాలు అవసరం లేదు, నీ తలనీలాలు అంతకన్నాను అవసరం లేదు. నా మీదకి కొంచెం మనస్సు పెట్టు, నన్ను గుర్తించు, నా మీద మనస్సు పెట్టు. సత్యం ప్రతిజానే ప్రియోస్మి. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు నాకు ప్రియమైనటువంటి వాడివి కాబట్టి. నువ్వు నాకు ప్రియమైనటువంటి వాడివి కాబట్టి. భగవంతుడికి మనం ప్రియమైనటువంటి వాళ్ళమాట. ఎంత గర్వపడాలి. ఎందుకు అల్పులం అనుకుంటున్నాము? ఎందుకు పనికిమాలిన వాళ్ళం అనుకుంటున్నాము? కాదు, ఆయనకు ప్రియమైనటువంటి వాళ్ళం. ఆయనకు ప్రియమైనటువంటి వాళ్ళం మనము. ఎంత గర్వపడాలో చూడండి. ప్రతి మనిషి గర్వపడేటటువంటి మహాద్భుతమైనటువంటి విషయం ఇది. మహాద్భుతమైనటువంటి విషయం. మరి ఆయన అంతగా చెప్తున్నాడు. మరి మనం వినిపించుకుంటున్నామా అన్నది, మనం వినిపించుకుంటున్నామా అనేటటువంటిది. నా మీదే మనస్సు నిలుపు అంటున్నాడు ఆయన. మనస్సు నిలపాలని మీకు ఇప్పుడు అనిపిస్తున్నది. జరిగిందేదో అయిపోయింది, ఇక జరగబోయేది ఏదో చూసుకోవాలనే మీకు అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకని? మీ హృదయాల్లో ఉన్నది ఆయనే కాబట్టి. మీ హృదయేశ్వరుడు ఎవరు కాదు, ఆయనే కాబట్టి. పరమాత్మేత్యుదాకృత్ ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి. మీ హృదయాలలో తిష్టేసుకుని కూర్చున్నటువంటిది ఆయనే కాబట్టి. మీకు ఇప్పుడు అనిపించేట్లుగా చేస్తున్నది ఆయనే కాబట్టి. ఏం చేయాలి? ఇక కర్తవ్యం ఏమిటి? ఆయన మీదే మనస్సు పెట్టాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ధ్యానించాలి, ఆయన వైపు నడవాలి, ఆయన చూపించినటువంటి మార్గంలో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు. మీకు అనిపిస్తుంది ఇప్పుడు. మరి ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన మీ హృదయంలోనే అంతర్యామిగా ఉన్నాడట. ఆ హృదయంలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉండి ప్రతి క్షణము నీ దేహంలోని ప్రతి కణాన్ని నడుపుతున్నటువంటి ఆ చైతన్య స్వరూపుణ్ణి, ఆ శాశ్వతమైనటువంటి అనంతమైనటువంటి ఆ పరమాత్మను హృదయంలోనే పట్టుకోవాలి. హృదయంలోనే పట్టుకోవాలి. అందుకు భగవద్గీత మీకు సహాయపడుతుంది.
అందుకు మీకు భగవద్గీత సహాయపడుతుంది. ఇది కష్టమైంది కాదు, తేలిగ్గా మనం అర్థం చేసుకోగలము. మీకు ఇష్టమైతే కష్టం కాదు. ఆయనకు మీరు ఇష్టులై ఉన్నారు. ఆయన నడపడా? ఒక అడుగేస్తే 10 అడుగులు నడుపుతాడు ఆయన. 10 అడుగులు నడుపుతాడు ఆయన. మిమ్మల్ని తీసుకెళ్తాడు ఆయన. మరి మీరందరూ కూడా ఆ దృష్టి ఏర్పరచుకుంటారని భగవద్గీత పట్ల, శ్రీమద్ భగవద్గీత పట్ల ఏ గ్రంథము కూడా తక్కువ కాదు, ఏ మతము కూడా తక్కువది కాదు. అందరూ చెప్పింది ఒకే సత్యం. అందరూ చెప్పింది ఒకే సత్యం, ఒకే పరమాత్మ, ఒకే చైతన్యం. భగవంతుడు ఉన్నాడు అంటున్నారు, కొందరు లేడు అంటున్నారు. లేడు అంటున్నటువంటి వాళ్ళు నిజానికి ఎందుకు లేడని అంటున్నారు? భగవంతుడు ఉన్నాడు అని చెప్పినటువంటి వాళ్ళు యథార్థంగా మహర్షులు, సద్గ్రంథాలు ఉన్నాడు భగవంతుడు అని చెబుతున్నారు. దేన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నాడు అని చెబుతున్నారు? నీ దేహంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, నీ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో దాన్నే భగవంతుడు అంటున్నారు. భగవంతుడు లేడు, నేను నాస్తికుణ్ణి అంటున్నటువంటి పెద్ద మనిషి దేహంలో చైతన్యం లేదా, శక్తి లేదా, ప్రజ్ఞ లేదా, జీవము లేదా? ఆ జీవాన్ని, ఆ చైతన్యాన్ని, ఆ ప్రజ్ఞనే మహర్షులందరూ కూడా భగవంతుడు అంటుంది. భగవంతుడు చెప్పినది ఆ చైతన్యాన్ని, ఆ ఆత్మస్వరూపాన్ని, అహమాత్మ, దాన్నే భగవంతుడు అంటున్నారు. మరి భగవంతుడు లేడని అంటున్నారు ఏమిటి? విభూది మేము తీస్తామండి అందుకని, గొలుసులు మేము సృష్టిస్తామండి అందుకని, మా పూజ గదిలో కూడా విభూది రాలుస్తామండి, రాలుతుంది అప్పుడప్పుడును అందుకని, ఇవన్నీ కూడా మేము చేస్తాం, ఇవన్నీ కూడా జిమ్మిక్కులు కాబట్టి, ఇవన్నీ కూడా మోసకారి చర్యలు కాబట్టి భగవంతుడు లేడు అంటున్నాం. పొరపాటు పడుతున్నారు. ఈ జిమ్మిక్కులను, ఈ పగటి వేషాలను, ఈ మోసపూరితమైనటువంటి నాటకాలను కాదు మేము భగవంతుడు అంటున్నది. మహర్షులు అందించినటువంటి మహత్తరమైనటువంటి సత్యం ఏదైతే ఉన్నదో, పరమసత్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యాన్ని మేము భగవంతుడు అంటున్నాం. ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని మేము భగవంతుడు అంటున్నాం. దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. జిమ్మిక్కులను కాదు, గెడ్డాలను చూసి కాదు, వేషాలను చూసి కాదు, మహిమలను చూసి కాదు, మోసపు మాటలను చూసి కాదు, భ్రమలను చూసి కాదు, భ్రాంతులను చూసి కాదు మేము భగవంతుడు అంటున్నది. సత్యాన్ని, మారినటువంటి సత్యాన్ని, నిన్న ఏదైతే ఉందో, ఈరోజు ఏదైతే ఉందో, రేపు ఏదైతే ఉండబోతుందో, శాశ్వతమైనటువంటి నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యయ అవ్యక్త చింత్య అవికార ఆత్మస్వరూపం, ఆనందస్వరూపం ఏదైతే ఉందో దాన్ని మేము భగవంతుడు అంటున్నాం. అది మీలోనూ ఉంది. ఇలా చెప్పగలగాలి, ప్రతి వాళ్ళు చెప్పగలగాలి. ఎక్కడున్నారు నాస్తికులు? నా ఆస్తి అంటున్నారు, లేదంటున్నారు. దేన్ని లేదంటున్నావు నువ్వు? దేన్ని లేదంటున్నావు? నువ్వు ఉన్నావు అన్నది నీకు ఎంత నిదర్శనమో, నువ్వు ఉన్నావు అని నీకు అర్థమవుతుందంటే భగవంతుడు ఉన్నాడు అన్నది సత్యం, అంతే. దాన్నే మేము భగవంతుడు అంటున్నాం. సరే, బాగుంది. ఇంకా మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటున్నారా? ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? చెప్పండి. మాట్లాడాలా? సరే, మీరు నన్నేం అడగటం లేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు?
మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇదంతా విన్నారు కదా, చాలా శ్రద్ధతో విన్నారు. ఇదంతా విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? మీరుకేం చేయాలనుకుంటున్నారు? పని సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావదితమస్తు మా విద్విషావహై. కలిసి ప్రయాణం చేద్దామా? కలిసి ప్రయాణం చేద్దామా? నాతో కలిసి ప్రయాణం చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీలో ఎవరైనా? ఎంతమంది ఉన్నారు? నాతో కలిసి కాదు, దీంతో కలిసి ప్రయాణం చేద్దాం. దీంతో కలిసి మనందరం. అందుకే నేను సహనావతు సహనౌ భునక్తు అని చెప్పాను. ఇక్కడ కూర్చున్నంత మాత్రాన నేను గొప్పవాడిని కాదు, గుర్తుంచుకోండి. నేను మీలాంటి వాడిని. మన దురదృష్టం కొద్దీ హిందూ మతస్థులకు బోధిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టి ఎటు మరలుస్తున్నారు అంటే, ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళ దృష్టి బోధించేటటువంటి వ్యక్తి మీదకు మళ్ళిస్తున్నారు. బోధించేటటువంటి వ్యక్తికి పూజలు చేసే విధంగా వీళ్ళందరినీ తయారు చేస్తున్నారు. బోధించేటటువంటి వ్యక్తి గొప్పవాడుగా చూస్తున్నారే తప్ప బోధను పట్టించుకోవటం లేదు. బోధిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఈ రోజున చూడండి, స్వామీజీల దగ్గర నుంచి బాబాల దగ్గర నుంచి అందరూ కూడా కూర్చున్నటువంటి వాళ్ళ దృష్టి దేని మీదకి తీసుకెళ్తున్నారు? సద్గ్రంథం వైపు తీసుకెళ్తున్నారా? తద్వారా ఆ ఏకైక పరమాత్మ వైపు తీసుకెళ్తున్నారా? లేదా బోధించేటటువంటి వ్యక్తి వైపు తీసుకెళ్తున్నారా? ఎటువైపు తీసుకెళ్తున్నారు? బోధకుడి వైపు తీసుకెళ్తున్నారు. ఈ చీడ జబ్బు వల్లే మనం ఇలా తయారయ్యాం. ఇది స్వైన్ ఫ్లూ కన్నా, ఆ ఎయిడ్స్ కన్నా కూడా భయంకరమైన జబ్బు. ఆ ఎయిడ్సో క్యాన్సరో వస్తే ఈ జన్మలో ఈ దేహం బాధపడి పోతుంది. కానీ వీళ్ళు పట్టించినటువంటి ఈ జబ్బు, ఏ జబ్బు? బోధకుల వైపు దృష్టి మరలింప చేసి బోధకులే పూజలు అందుకునేటటువంటి రీతిలో మీ మనస్సులను కలుషితం చేసినటువంటి జబ్బు ఈ జన్మలో కాదు, జన్మలకు కూడా అనుభవిస్తారు మీరు. ఇదే జ్ఞానంతో మీరు మరో జన్మ తీసుకోబోతున్నారు. ఇలాంటి చెడ పురుగులను, ఇలాంటి జబ్బు అంటించేటటువంటి వాళ్లను ఏ దృష్టితో చూడాలో మీరే నిర్ణయించుకోండి. మీకు అర్థమైందా ఇది? మీరు ఇప్పుడు టీవీల్లో చూస్తున్నారు, స్వస్థత కూటాల్లో చూస్తున్నారు. క్రైస్తవ బోధకుడు ఎవరైనా సరే కూర్చున్నటువంటి వాళ్ళ దృష్టి దేని మీదకు తీసుకెళ్తున్నాడు? జీసస్. యేసు నామమున హల్లెలూయా. ముస్లిం సోదరులు ఎందరో ఖురాన్ బోధిస్తున్నారు. ఎన్నో విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు, జీవనానికి సూత్రాలు బోధిస్తున్నారు. ఖురాన్ బోధిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే కూర్చుని వింటున్నటువంటి వాళ్ళ దృష్టి ఎవరి మీదకి తీసుకెళ్తున్నాడు? అల్లా వైపు తీసుకెళ్తున్నాడు. ఖురాన్లో, ఈ గ్రంథంలో, ఈ అధ్యాయంలో ఈ విధంగా ఉన్నది అని నీ దృష్టి ప్రతిసారి కూడా నీవు భోజనం చేసేటప్పుడు అల్లాని ఏ విధంగా ప్రార్థించాలి, నడిచేటప్పుడు ఏ విధంగా ప్రార్థించాలి, రోజుకు 5 సార్లు నమాజ్ చేసేటప్పుడు ఏ విధంగా ప్రార్థించాలి, ప్రతి దానికి కూడా అల్లా వైపు తీసుకెళ్తున్నాడు. మరి హిందువులు
హిందువులు వెళ్ళి ఈ రోజున ఏ స్వామీజీ ముందు, ఏ బాబా ముందు, ఏ ప్రవక్త ముందు కూర్చున్నా కానీ 4 రోజులు అయ్యేటప్పటికీ వీళ్ళందరి దృష్టి దేని మీదకి వెళుతుంది? దేని మీదకి వెళుతుంది? బోధించే వ్యక్తి మీదకి వెళుతుంది. మన్మనాభవ, అక్కడ కూర్చున్న వాళ్ళందరి మనసులు ఎవరితో నిండుతున్నాయి? బోధించే వ్యక్తితో నిండుతున్నాయి. మద్భక్త, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఎవరికి భక్తులు అవుతున్నారు? బోధించేటటువంటి స్వామీజీకి భక్తులు అవుతున్నారు. మధ్యాజీ మాం, ఎవరిని ఆరాధిస్తున్నారు? బోధించేటటువంటి వ్యక్తిని ఆరాధిస్తున్నారు. నమస్కురు, ఎవరికి నమస్కరిస్తున్నారు? బోధించేటటువంటి వ్యక్తికి నమస్కరిస్తున్నారు. మా మే వైశ్యసి, ఆయన్నే చేరతారు రేపు. ఆయనకే టికానా లేదు ఇక్కడ. మీ దృష్టి ఎప్పుడు కూడా అలాగ పోయేటట్లుగా చేయొద్దు. నాతో నడుస్తానన్నారు, సంతోషం. మాత్రమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో ఏదైతే ఉన్నదో, ఏ మర్మమైతే ఉన్నదో మనం ఆచరించటానికి తగిన రీతిలో మనం అర్థం చేసుకుంటూ, మననం చేస్తూ, దాన్ని ఆచరించటంలో ఉన్నటువంటి సాధక బాధకాలను పంచుకుంటూ ఆయన వైపు అడుగులు వేద్దాం. కలిసి ప్రయాణం చేద్దాం. సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతిర్భవతు స్వస్తిర్భవతు. ఓం శాంతి శాంతి. మీ అందరూ కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా మీ కుటుంబాలతో అందరూ కూడా హాయిగా, ఆనందంగా జీవించాలని ఆ పరమాత్మ మీకు అటువంటి సుఖశాంతులను ప్రసాదించాలని, ఆయన వైపు తిరిగి చూసేటటువంటి ఆ ప్రజ్ఞను మీలో జాగృతం చేయాలని ఆ తండ్రిని ప్రార్థిస్తూ, జై సచ్చిదానంద్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं